ద మిస్టీరియస్ టెరిఫిక్ ఇండియన్ మమ్మీ. మమ్మీ అనే పదం వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఈజిప్షియన్ మమ్మీస్. కానీ మన ఇండియాలో కూడా ఒక మమ్మీ ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ మమ్మీ హిమాచల్ ప్రదేశ్లోని స్పిటి వ్యాలీలో ఉంది. ఈ మమ్మీ ఈజిప్షియన్ మమ్మీస్ లాగా ఆర్టిఫిషియల్గా ప్రిజర్వ్ చేసిన మమ్మీ కాదు. అతను బ్రతికి ఉన్నప్పుడే తనను తాను మమ్మీగా మార్చుకున్నాడు. 1975 స్పిటి వ్యాలీలో ఒక పవర్ఫుల్ భూకంపం వచ్చింది. దాని తర్వాత ఇండియన్ సోల్జర్స్ భూకంపం వల్ల డ్యామేజ్ అయిన రోడ్స్ని రిపేర్ చేస్తూ ఉండగా వాళ్ళకి ఒక స్కల్ అంటే పుర్రె కనిపించింది. వాళ్ళు దాన్ని చూసి ఇది చనిపోయి డీకంపోజ్ అయిన డెడ్ బాడీ అని అనుకున్నారు. మెల్లిగా దాన్ని బయటికి తీస్తూ ఉండగా వాళ్ళు దాన్ని చూసి భయపడ్డారు. ఎందుకంటే ఆ బాడీ ఇంకా డీకంపోజ్ అవ్వలేదు. ఆ బాడీ పైన స్కిన్ ఇంకా అలాగే ఉంది. కూర్చున్న పొజిషన్లో కాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని కూర్చుంది. దాని చిన్ అంటే దవడ మోకాలిపై ఉంది. అంతేకాదు ఆ బాడీకి తెరిచిన పెదవులు, బయటికి కనిపించే దంతాలు ఉన్నాయి. వీటన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బాడీకి గోర్లు ఇంకా జుట్టు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విచిత్రమైన బాడీ వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే అక్కడ లోకల్ పీపుల్ చెప్పిన దాని ప్రకారం ఈ బాడీ స్పిటి వ్యాలీ దగ్గరలో ఉండే గ్యూ అనే విలేజ్కి సంబంధించిన 14వ శతాబ్దానికి చెందిన సాంగా టెన్జన్ అనే ఒక బుద్ధిస్ట్ మాంక్ యొక్క బాడీ. ఆశ్చర్యకరంగా డిఎన్ఏ టెస్ట్లో కూడా ఈ బాడీ 500 సంవత్సరాల క్రితంది అని నిర్ధారించబడింది. అక్కడ లోకల్ పీపుల్ చెప్పిన దానికి ఈ డిఎన్ఏ టెస్ట్ అనుకూలంగా ఉంది. సాంగా టెన్జన్ చాలా సంవత్సరాల పాటు గుహలో ధ్యానం చేస్తూ ఉండేవాడు. సాంగా టెన్జన్ ఒక విలేజ్ని రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేశాడు అని చెప్తారు. అతను బ్రతికి ఉన్నప్పుడే తనను తాను మమ్మీగా మార్చుకున్నాడు అని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ విలేజ్కి వచ్చిన ప్రమాదం ఏంటంటే గ్యూ విలేజ్ని వందలాది తేళ్లు అటాక్స్ చేశాయి. దానివల్ల ఆ విలేజర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. దానితో ఆ విలేజర్స్ అందరూ కలిసి సహాయం కోసం సాంగా టెన్జన్ దగ్గరకు వెళ్ళారు. దానికి పరిష్కారంగా సాంగా టెన్జన్ చాలా సంవత్సరాల పాటు మంత్రాలు జపిస్తూ తన ఆహారపు అలవాట్లను మార్చుకొని అలాగే ధ్యానంలో ఉన్నాడు. ఒకరోజు తన ఆత్మ బాడీని వదిలి వెళ్ళిపోయింది. ఆత్మ తన బాడీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఒక రెయిన్బో కనిపించింది. దాని తర్వాత ఆ తేళ్ల సమస్య పరిష్కరించబడింది అని అక్కడ విలేజర్స్ చెప్తారు. సాంగా టెన్జన్ మమ్మిఫికేషన్ ప్రాసెస్ని ఎలా చేశారు? తను చనిపోయిన తర్వాత బాడీ ఎలా మమ్మీగా మారింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజిప్షియన్ మమ్మీస్ని తీసుకుంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఆ బాడీని ఆర్టిఫిషియల్ ప్రిజర్వేషన్ పద్ధతి ద్వారా ప్రిజర్వ్ చేసి మమ్మీగా మార్చుతారు. కానీ సాంగా టెన్జన్ బాడీ దొరికినప్పుడు తన బాడీపై ఒక రకమైన ఫంగస్ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్గా ప్రిజర్వ్ చేసే బాడీపై యూజ్ చేసే ఎటువంటి కోటింగ్ సాంగా టెన్జన్ బాడీకి యూజ్ చేయలేదు. అంటే సాంగా టెన్జన్ ఆర్టిఫిషియల్గా మమ్మీగా మారలేదు. అతను తనను తానే సాధారణంగా మమ్మీగా మార్చుకున్నాడు. బుద్ధిస్ట్ మాంక్స్ ఒక స్పెషల్ డైట్ ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళ బాడీలో ఉండే ఫ్యాట్ని తగ్గించుకుంటారు. వాళ్ళ ఆహార పదార్థాలను పూర్తిగా మార్చుకుంటారు. బియ్యం, గోధుమలు, పప్పు, నూనె ఇంకా శరీరంలో కొవ్వును చేర్చే అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. వాళ్ళు కేవలం మూలికలు, వేర్లు, విత్తనాలు మాత్రమే తింటారు. కొవ్వు పదార్థాలను తీసుకోవడం ఆపేయడం ద్వారా బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ని తగ్గిస్తారు. దాని ద్వారా బాడీ పార్ట్స్ మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఈ పద్ధతి బాడీని డీకంపోజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. జపాన్లో 11వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు బుద్ధిస్ట్ మాంక్స్ ఈ షోకోసింబుత్సు పద్ధతిని పాటించేవారు. దాని ద్వారా వారికి జ్ఞానోదయం కలిగి వాళ్ళు బుద్ధుడిలాగా వారుతారు అని వాళ్ళు నమ్ముతారు. కేవలం మూలికలు, వేర్లు, విత్తనాలు తింటూ 1000 రోజులు ఉంటారు. 1000 రోజులు గడిచిన తర్వాత కొంతమంది మాంక్స్ మళ్ళీ ఇంకో 1000 రోజులు ఈ పద్ధతిని పాటిస్తారు. ఇంకొంతమంది మాంక్స్ తిరిగి వాళ్ళ సాధారణ పద్ధతికి వెళ్ళిపోతారు. ఈ షోకోసింబుత్సు పద్ధతిని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ సాధించేవారు కాదు. 1081 సంవత్సరం నుండి 1903 మధ్య కాలంలో కేవలం 20 మంది మాంక్స్ మాత్రమే తమను తాము మమ్మీగా మార్చుకున్నారు. ఈ పద్ధతిని కంటిన్యూగా పాటించిన వాళ్ళు మరణించే సమయం దగ్గర అయింది అని వాళ్ళు గ్రహించినప్పుడు భూమి లోపల 10 అడుగుల కింద ఒక పెట్టెలో బంధించుకుంటారు. లోపల ఉన్న వ్యక్తి గాలి పీల్చుకోవడానికి వెదురు బొంగుతో భూమి లోపల నుండి బయటగా ఉంచుతారు. భూమి లోపల భద్రపరిచిన వ్యక్తి ధ్యానం చేస్తూ ఉంటాడు. పైన ఉన్న మాంక్స్కి వాళ్ళు బ్రతికి ఉన్నారో లేదో తెలవడానికి లోపల ఉన్న మాంక్ దగ్గర ఒక బెల్ ఉంటుంది. వాళ్ళు కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బెల్ని మోగిస్తారు. దాంతో పైన ఉన్న వాళ్లకు తను ఇంకా బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. బెల్ మోగడం ఆగిపోగానే తను చనిపోయాడు అని వాళ్ళు నిర్ధారించుకుంటారు. లోపల ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత 1000 రోజుల పాటు ఆ సమాధిని ఎవరూ తాకకుండా ఉంచుతారు. 1000 రోజులు గడిచిన తర్వాత భూమిలో ఉన్న పెట్టెను బయటకు తీసి వాళ్ళు మమ్మీగా మారారో లేదో అని చెక్ చేస్తారు. ఒకవేళ మమ్మీగా మారితే
తను సోకసింబుత్సు పద్ధతిని సక్సెస్ఫుల్ గా చేరుకున్నాడు అని అర్థం. వాళ్ళు ఆ మమ్మీని బయటకు తీసి అందరూ పూజించుకోవడానికి ఒక ప్లేస్ లో పెడతారు. ఈ సోకసింబుత్సు పద్ధతిని ఈ కాలంలో ఎవరూ చేయలేరు. ఎందుకంటే 1877లో జపాన్ గవర్నమెంట్ దీన్ని నిషేధించింది. దీన్ని ఆచరించిన చివరి వ్యక్తి 1903లో దీన్ని ఇల్లీగల్ గా చేసి చనిపోయాడు. సాంగా టెన్జన్ జపాన్ లో యూజ్ చేసే ఈ పద్ధతిని పాటించాడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి విక్టరీ హెచ్ మేరీ అనే ప్రొఫెసర్ తన టీంతో కలిసి సాంగా టెన్జన్ మమ్మీని రీసెర్చ్ చేయడానికి వెళ్ళాడు. తన రీసెర్చ్ ప్రకారం సాంగా టెన్జన్ ఆహార పద్ధతులను మార్చుకోవడం ద్వారా ఫాస్టింగ్ ఉంటూ చనిపోయాడు అని నిర్ధారించాడు. స్పిట్టి వ్యాలీలో ఉండే కోల్డ్ క్లైమేట్ కూడా తన మమ్మిఫికేషన్ ప్రాసెస్ కి హెల్ప్ చేసింది. 500 సంవత్సరాల తర్వాత కూడా సాంగా టెన్జన్ మమ్మీ పైన స్కిన్, హెయిర్, తన టీత్, నెయిల్స్ ఇంకా ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఆ బాడీ ఇంకా కూర్చున్న పొజిషన్ లోనే ఉంది. అక్కడ లోకల్ పీపుల్ సాంగా టెన్జన్ బాడీని జాగ్రత్తగా చూసుకుంటారో లేదో అని ఇండో టిబేటియన్ బార్డర్ పోలీసులు అడిగారు. వాళ్ళు దానికి ఒక గుడిని కట్టివ్వమని అన్నారు. 2004లో ఇండో టిబేటియన్ బార్డర్ పోలీసులు సాంగా టెన్జన్ బాడీని బయటకు తీసి గ్యూ విలేజ్ లో ఒక గుడిని కట్టి సాంగా టెన్జన్ బాడీని ఒక గ్లాస్ బాక్స్ లాంటి దాంట్లో పెట్టి ఆ గుడిలో ఉంచారు. ఇంతకీ మీరు ఎప్పుడైనా సాంగా టెన్జన్ గురించి విన్నారా? వింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈజిప్షియన్ మమ్మీస్ లాగా ఆర్టిఫిషియల్ గా ప్రిజర్వ్ చేసిన మమ్మీస్ కాకుండా సాంగా టెన్జన్ తనను తానే సాధారణంగా మమ్మీగా మార్చుకోవడం ఎంత విచిత్రమో కదా. ఇలాంటి చరిత్రలు మన భారతదేశంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.